మరణంలోనూ అన్నదమ్ముల బంధం వీడలేదు. అన్న మృతి చెందిన గంట వ్యవధిలోనే తమ్ముడు ప్రాణాలు విడిచాడు. బాపట్ల జిల్లా చీరాలలో పండగ పూట ఈ విషాద ఘటన జరిగింది. అన్నదమ్ముల మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. గొల్లపాలెంకు చెందిన గంగాధర్కు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికై గంగాధర్ మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. అన్నయ్య గంగాధర్ వివరాలను హాస్పిటల్లో వెల్లడిస్తున్న సమయంలో తమ్ముడు గోపి కూడా కుప్పకూలిపోయాడు. వైద్యులు వెంటనే వైద్య చికిత్స అందించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. గంట వ్యవధిలో అన్నదమ్ములిద్దరూ మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మరణంలోనూ అన్నదమ్ముల బంధం వీడలేదు. అన్న మృతి చెందిన గంట వ్యవధిలోనే తమ్ముడు ప్రాణాలు విడిచాడు. బాపట్ల జిల్లా చీరాలలో పండగ పూట ఈ విషాద ఘటన జరిగింది. అన్నదమ్ముల మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. గొల్లపాలెంకు చెందిన గంగాధర్కి గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే గంగాధర్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అన్నయ్య గంగాధర్ వివరాలను హాస్పిటల్లో వెల్లడిస్తున్న సమయంలో తమ్ముడు గోపి కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వైద్యులు వెంటనే వైద్య చికిత్స అందించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. గంట వ్యవధిలోనే అన్నదమ్ములిద్దరూ మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.